వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు దాదాపు 33 కోట్ల రూపాయల మంజూరు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి 1 లక్ష వరకు కూడా రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. ఇక జిల్లా సహకార బ్యాంకుల నుంచి జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ తయారు రంగం కూడా ఉంది. అయితే సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20,000 మంది వరకు కూడా చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుపల్, అదేవిధంగా పుట్టపాక, సంస్థానం, నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతం నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ సుమారు 40కి పైగా సొసైటీలు ఉండగా వాటిలో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు దాదాపు 33 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు కూడా రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20,000 మంది వరకు కూడా చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుపల్లు, పుట్టపాక, సంస్థాన, నారాయణపురం, భువనగిరి, చండూరు, అదేవిధంగా మునుగోడు తదితర ప్రాంతం నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ సుమారు 40కి పైగా సొసైటీలు ఉండగా వాటిలో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు.